హలో అండి. చూడడానికి చాలా యమ్మీగా ఉన్నాయి. ఈ పాలక్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూసేద్దాం రండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ కలర్ఫుల్గా ఉండడానికి కొద్దిగా టర్మరిక్ అండ్ కొద్దిగా కారం వేసుకోండి. అండ్ ఏదైతే ఈ విస్కింగ్ ఉందో దాన్ని మీరు ఆమ్లెట్ని పూర్తి ఎలా కలిపారని దాన్ని బట్టి మీ ఆమ్లెట్ వస్తుంది కాబట్టి మంచిగా విస్క్ చేసుకోండి. కొద్దిగా పాలక్ని కట్ చేసి కడిగిన తర్వాత ఇందులో వేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, అసలైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అసలు ఆయిల్ కూడా అవసరం లేదు. ఈ ఆయిల్ కూడా లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, లంచ్కి తినొచ్చు అండ్ డిన్నర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ప్రోటీన్ హై, ఇంకా మంచిగా లంచ్గా కూడా వస్తుందన్నమాట. చూసారా, ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది త్వరగా అవుతుంది అండ్ ఎక్కువ ప్రీ హీట్ కూడా చేయకూడదు. సో ఇలా లిడ్ పెట్టిన 2-3 మినిట్స్ చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ పాలకు కూడా ఉడికిపోతుంది అనమాట. సో అందులో ఉన్న న్యూట్రియంట్స్ అయితే ఎక్కడికి పోవు. ఇలా డైరెక్ట్గా మీరు ఆమ్లెట్ తినాలనుకుంటే ఆమ్లెట్ తినేయచ్చు, బ్రేక్ఫాస్ట్గా లేదు అనుకుంటే యూ క్యాన్ యాడ్ ద బ్రెడ్ ఆల్సో. ఇవైతే చిన్నపిల్లలకి లంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, వాళ్ళ టమ్మీ ఫుల్ అవ్వడానికి కూడా. బ్రెడ్ని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ చిన్నపిల్లలకి లేదు, మీరు డైట్లో లేరు అనుకుంటే మీరు బటర్ కూడా యాడ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను డ్రై రోస్ట్ తీసుకున్నాను. సో ఇంతేనండి, మీరు ఎలా కావాలంటే అలా ప్లేటింగ్ చేసుకోండి, అది మీ క్రియేటివిటీ అనమాట. సో నేను ఇక్కడైతే అది మీ ఇష్టం. బట్ ట్రస్ట్ మీ, ఇది చాలా ఈజీ ప్రాసెస్. లిటరల్లీ ఇట్ విల్ టేక్ 5 minutes బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. 5 minutesలో అయిపోతుంది. లంచ్కి కూడా తినొచ్చు అండ్ డిన్నర్ కూడా పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. This is for today. See you in the next video. Bye bye. Have a nice day.